அண்ணா எடப்பாடியார், அண்ணா எடப்பாடியார், புரட்சித் தலைவர் எம்ஜிஆர், புரட்சித் தலைவர் அம்மா. ఒక నాయకుడు అంటే మా నాన్న ఎక్స్ మినిస్టర్ బాలకృష్ణారెడ్డి గారు. మన పార్టీలో అమ్మ ప్రభుత్వము ఎడపాడియార్ ప్రభుత్వంలో మనకి అన్ని మినిస్టర్ పోస్టింగ్ ఇచ్చింది. మనం అంతా ఓటేసి 23,000 ఓట్లు లీడింగ్లో కల్పించింది. దాని నుంచి అన్న మన కోసము ఏం కావాలో మన ప్రాంతం వసూలు ప్రాంతం అభివృద్ధి కోసం ఏమేమి చేయాలి అన్నీ చేయించినారు. ఇప్పుడు మనకి ఏమంటే వీళ్ళకి 5 ఏళ్ళు ఎవరికి డిఎంపీ గవర్నమెంట్ 5 ఏళ్ళు ఏమో చేస్తారో మన 10 ఏళ్ళు ఉండిపోయింది గవర్నమెంట్. దాని నుంచి ఇచ్చి 5 ఏళ్ళ నుంచి డెవలప్మెంట్ ఉందా? ఏమీ లేదు. ఏం లేదు అంటే వాళ్ళు కమిషన్, కరప్షన్ ఈ 3 సిద్ధాంతాల్లో పోతా ఉన్నారు. కలెక్షన్ ఈ 3 దాంట్లలో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు టోటల్ సెటిల్మెంట్లో బాగులో యాడ్ సుత్తైన గాంజా, బేరికుల గాంజా, ఈ బోధై పొరువులు ఫుల్ నడమాట. వాళ్ళు ఫుల్ నాకేం డౌట్ వస్తుందంటే పోలీస్కి, ఎమ్మెల్యేకి వీళ్ళకందరికీ లింక్ అంతా ఈ సేల్స్ మ్యాన్ ద్వారా వీళ్ళకందరికీ కమిషన్ పోయినట్టు ఉంది అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మెయిన్ మనమేమంటే మన అమ్మ ప్రభుత్వము ఎడపాడియార్ని సీఎం చేయాలా, ఈ లోకల్లా అన్ని ఈ కింద ఎమ్మెల్యే చేస్తే మన బాగుంటుంది. పార్టీ డెవలప్మెంట్ అయిందంటే ఇది ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఎవరికి ఇస్తారో 2 గుర్తుల వాళ్ళు మనం కల్పిస్తామంటే బాగా మన ప్రాంతం బాగా అభివృద్ధిగా ఉంటుంది. మీరు వచ్చిన వాళ్ళంతా మీరు ఏమేమి ప్రాబ్లం ఉంది, మీ కష్టాలు ఏమున్నానో డైరెక్ట్గా అన్ని పోనేయండి. అన్ని దానికన్నా మీ పేర్లు, మీ ఊరు, ఏమి డీటెయిల్ అంతా అన్న మీద ఎక్కింది. మీరు ఏమన్నా డైరెక్ట్గా అన్న దగ్గర మీరు ఫాలో చేయొచ్చు. లేదా అన్నేమన్నా తీసుకుంటే నాకేయండా, విజయ్కి అయ్యండా, మాట్లాడండి. ఏం వచ్చినా 24 మీ జొత్తం మేముంటాం, మా జొత్తం మీరున్నాడా ఉండేది కావచ్చు. మీరు పోయి ఇంకా 100 జనాలు రెడీ చేయండి. అంతా యూత్ చిన్న వచ్చినారు. ఇంకా మన ప్రభుత్వం ఇట్లా 100% కూపంటుంది. మన జొత్త కూటమిలు బాగా ఎడపడియారు, అన్నలు పెద్దలు మాట్లాడుకుంటారు. మనకు 100% ఇక మన గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఈ లోకల్లో మనం గెలుస్తామో బాగుంటుంది. దానికి మీరు వచ్చిన వాళ్ళంతా పేరుగా రావాలా, మన పార్టీకి చేరాలని చెప్పి ఇలా అన్న ఇప్పుడు మీ దగ్గర మాట్లాడుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన రవికుమార్ ఒంటరి చెల్లారు గారికి, మరి వారి తోటి ఇచ్చేసినటువంటి మన విజయ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన విరూపాక్షి మన బీజేపీ చేసినటువంటి మన ఖర్చులో కొత్తగా జరిగినటువంటి విరూపాక్షి గారికి, మున్రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము. మీరు మా కిరణ్, మా ఐటీవీ చెల్లారు గారికి, పత్రికలందరికీ నమస్కారం. ఈరోజు మీరు ఈ పార్టీలో చేరినారంటే దీనికి చాలా హిస్టరీ ఉంది, అంటే చరిత్ర ఉంది. ఈ రాష్ట్రము ఒక అభివృద్ధి దశలో ఒక డెవలప్మెంట్ అయిందంటే అది ఏడీఎంకే పీరియడ్లోనే. డిఎంకే పీరియడ్లో రాష్ట్రం క్షీణిస్తుంది, అభివృద్ధి క్షీణిస్తుంది. ఏడీఎంకేలో పీరియడ్లో దాన్ని అభివృద్ధి చేసేది, వీళ్ళు దాన్ని డెవలప్ చేసేది. ఇంత జరిగింది. మనం ఎప్పుడంతా వస్తామో మనము అప్పు తీసుకొని పోతాము. ఈ రాష్ట్రాన్ని అప్పు తీసుకొని పోతాము, వాళ్ళు వచ్చిన వాళ్ళంతా డెవలప్ తీసుకొస్తారు. దానికి ఉదాహరణ చెప్తాను. ఈరోజు అమ్మ 10
సంవత్సరాల పరిపాలన, 10 సంవత్సరాల అమ్మ పరిపాలన, గత 4.5 సంవత్సరం ఎడపాడి 5.5 సంవత్సరం అమ్మ పరిపాలన చేస్తారు. 10 సంవత్సరాలు మీరు చూస్తే కని విని ఎరిగిన విధంగా ఈ రాష్ట్రం ముందంజలో పోయింది. చెప్పాలంటే ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే 23% ఇండియాలో 23% చదివితే అది ఇండియాలో సరాసరి. కానీ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి 54% చదువు ఒకే ఒక రాష్ట్రం ఎవరంటే తమిళనాడు. అది మన అన్నదాడు. అదే మాదిరిగా కరెంట్ 16,000 మెగావాట్ కరెంట్ ఉంటే 24 గంటల్లో కరెంట్ ఇచ్చినాడు 2011లో. వాళ్ళు 2006 నుంచి 11 గంటల పరిపాలన చేసి కరెంటు 8 రోజుల కరెంట్ లేదు. మీకు ఊరికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళ పరిపాలన మన పరిపాలన ఏమో డిఫరెన్స్ అని. కానీ కరెంట్ లేదు. అమ్మ వచ్చిన తర్వాత 32,000 మెగావాట్ ఉత్పత్తిని 2 అంతలు తయారు చేసి 24 గంటల్లో కరెంట్ ఇచ్చింది మన గవర్నమెంట్. అందులో అదే వ్యవసాయం 70 లక్షల మెట్రిక్ టన్ ఉత్పత్తి ఉండింది, ధాన్య ఉత్పత్తి. అది 1,30,00,000 టన్నుల ధాన్య ఉత్పత్తిని అట్లా డబల్. ప్రతి ఒక్కటి నేను 10 సంవత్సరాల్లో డబల్ చేసినటువంటి రాష్ట్రము కచ్చి పార్టీ మన అనాథరాడు. అదే மாதிரி మీరు చూసుకుంటే ఒకే సంవత్సరంలో 11 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది అన్న ఏర్పాటు. అదే ఒకటి మన కృష్ణగిరి తీసుకొస్తుంది. అదే మాదిరి ఈ కృష్ణగిరిలో 10 కాలేజీలు ఉందంటే 9 కాలేజీలో మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఒకటి మన కామరాజులో వచ్చింది, వీడి పేరుగా ఒకటి. ఇట్లా ప్రతి ఒక్కటి డ్యామ్ తీసుకొచ్చింది మనం. ఈ కృష్ణగిరి డిస్టిక్ తీసుకొచ్చింది మనము. మన వసూరులో కాలేజ్ కట్టించింది మనము. మున్సిపల్ కార్పొరేషన్ చేసింది మనము. యూనియన్ ఆఫీస్ కొత్తగా కట్టింది మనము. మున్సిపల్ ఆఫీస్ కొత్తగా కట్టింది మనము. ఆటో ఆఫీస్ తీసుకొచ్చింది మనము. ఈ రోడ్లంతా చూసుకుంటాం మీరు. అవస్థానం రోడ్డు కానీ, ఈ ఇక్కడ డ్యామ్ రోడ్ కానీ, ఎక్కడ యా రోడ్లో తీసుకుంటా, చిన్న రోడ్లంతా పెద్ద రోడ్లు, నెల్లూరు రోడ్ తీసుకో, బేగంపేట రోడ్ తీసుకో, అన్ని ఇదంతా మీకు ఐడియా. ఇదంతా అభివృద్ధి. ఇదిగా మన పని. చిన్న రోడ్లంతా వడలు చేసి బలమైన రోడ్లు చేసింది మనం. అమ్మ తాడికి బంగారు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం దేశంలోనే మన రాష్ట్రం. ఇప్పుడు ఇస్తామన్నా ఇచ్చేది. చదివే స్కూల్ పిల్లలకి ల్యాప్టాప్ ఇస్తామని ఇప్పుడు ఇస్తారా ఇచ్చేది. ఇప్పుడు ఇస్తారు 5 ఏళ్ళు అయినా ఎవరికి ఇస్తాడంటే ఓటు వేసేవాడికి, ఫైనల్ డిగ్రీ చదివేవాడికి ఇస్తాడు. 1000 రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ ఆర్చికి వచ్చింది. 3 ఏళ్ళు అయినా ఇదే ఎడపాడి గలాట్ చేసి అసెంబ్లీ గలాట్ చేసి తీర్చారు. ఇప్పుడు తిరిగి ఇంకా 30 లక్షల మందికి ఏమో ఇస్తాడంట. ఎలక్షన్ కోసం ఇస్తా ఉన్నారు. ఈ 4 ఏళ్ళు కూడా ఎప్పుడు ఇస్తారంటే లెక్కేస్తున్నాడు మీరు అన్నీ. వాళ్ళు ఇప్పుడు మనం 5 లక్షల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు అయింది. 70 సంవత్సరాలు ఇంకా 5 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈ రాష్ట్రము, ఈ 4 సంవత్సరాలు 5 లక్షల కోట్ల అప్పు, ఒక మనిషి పైన 5 లక్షలు పెరిగింది. ఇట్లా ఈ గవర్నమెంటే ఉంటే ఇప్పుడు కరెంట్ బిల్లు ఎక్కించారండి. కరెంట్ బిల్లు ఎక్కించేసింది. నీటి రద్దు చేస్తామంటే విశేషంగా చేయలేదు. పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని తగ్గించలే. వ్యవసాయంలో తోస్తామని తోసరా. ఇది ఎడ్యుకేషన్ లో తోస్తామని చిన్నవాళ్ళకి తోసరా. ఇట్లా ఎవరు చేయలేదు. వాళ్ళు ఎవరు చేయకుండా అన్ని చేసి మనల్ని చెప్పి తిరిగి డబ్బులతో ఓటుకోవాలని ప్లాన్ చేసినారు. టాస్మార్క్లో 40,000 కోట్లు ఊళ్ళో చేసినారు. మన సొసైటీ రేషన్ అంగడి ఆ సరుకులు తీసేదాకా 10,000 కోట్లు ఏమార్చినారు. ఇట్లా ప్రతి ఒక్కరు ఏమార్చి పెట్టుకొని ఇంటికి ఎలక్షన్ చేయాలనుకున్నారు. మీకు అందరికీ తెలిసినదే. ఇంత మీరు ఇంత వచ్చినారంటే మీకు అంత ఇంత తెలిసింటుంది. ఈ ప్రభుత్వం ఏమి, ఈ గవర్నమెంట్ ఏమేది. ఈ గవర్నమెంట్ వదిలి కుటుంబం కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఉండేది, జనాల కోసం ఉండేది. ఒకే ఒక పార్టీ ఏమంటే ఏడీఎంకే, అమ్మ పార్టీ, ఎంజీఆర్ పార్టీ, అన్న ఎడపాడి. మీకంతా బాగా తెలిసినది. దానిక మీరంతా వచ్చినారు. మీకు ఎప్పుడు ఎల్లవెల్ల మేము ఉంటాం. మీకు బేరుకులా టీం ఉంది. ఏమైనా హెచ్చు తక్కువ అయితే బాగూరులో ఉంది, వసూరులో ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగితే కూడా మేము మీకు ఉంటామని తెలియజేసుకుంటూ మీకు వచ్చిన స్వాగతం